నమస్తే తెలంగాణ ప్రజలారా, మనం ఇప్పుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం. మరి మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడబోతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో గత 45 సంవత్సరాల నుంచి మొదలుకుంటే ప్రస్తుతం వరకు అంటే ఎట్లాంటి నాయకులు ఉండే, మరి ఎవరు, మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఒకప్పటి మేడారం నియోజకవర్గం, మరొకప్పటి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరు, మరి ఆ సీనియర్ నాయకుల్లో ముఖ్య అనుచరులు ఎవరు ముఖ్య అనుచరులు, ఎవరితో సత్సంబంధాలు కొనసాగించారు. మరి గతంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం గురించి తీసుకుంటే కాకా వెంకటస్వామి మనందరికీ సుపరిచితుడు. పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంటరీకి మరి ఆ కాకా వెంకటస్వామికి సంబంధించిన ఆ అనుచర గలం ఇప్పుడు ఎవరున్నారు, ఎక్కడున్నారు? మనతో పాటుగా ప్రస్తుతం ఆ అనుచరుల్లో ఒక వ్యక్తి ఉన్నారు. మరి ఆయన గతంలో రామగుండం మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అనేక పార్టీకి సంబంధించిన పదవులను అనుభవించారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఒక డివిజన్లో పోటీ చేసి కౌన్సిలర్గా కూడా గెలుపొందడం జరిగింది. ఆయనే మన దొంతుల లింగం గారు. మరి మనతో పాటుగా ఇప్పుడు దొంతుల లింగం గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు వారికి కాకకున్న సంబంధం ఏంటి? మరి కాక అనగానే గోదావరికానికి వచ్చిన వెంటనే గుర్తొచ్చిన వ్యక్తి మరి కాకాకి దొంతుల లింగం గారు. మరి ఒకసారి అడుగుదాం కాకాకు మరి ఆ లింగం గారికి ఎలాంటి సంబంధం ఉందో. నమస్తే అండి. నమస్తే మిత్రులకు, మరి ప్రెస్ మిత్రులకు కూడా కాంగ్రెస్ పరంగా నమస్కారాలు చెప్తున్నా. చెప్పండి, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో వెంకటస్వామి గారితో పనిచేసిన అనుభవం ఉంది. ఎట్లాంటి సంబంధం ఉండే మీకు? మాకు వెంకటస్వామి గారితో మేము గత 45 సంవత్సరాల నుంచి కూడా మరి వెంకటస్వామి ఫ్యామిలీకి మాకు ఒక ఇంటి మనుషుల లెక్క మేము ఉండేటోళ్ళం. మేము అయినా మాకు ఏ పని అయినా కానీ మేము పోతేనే సింగరేణ కార్మికుల సమక్షలు కానీ, మరి ఇక్కడ నేను ఒక కార్పొరేటర్గా, ఒక కౌన్సిలర్గా మరి గెలిచిన కాబట్టిగా నా వార్డు నుంచి కూడా కొన్ని పనులకు కూడా మరి మా ఫాదర్లు కూడా, మా దోస్తుల ఫాదర్లు కూడా చాలామంది కూడా నేను ట్రేడింగ్లో కూడా తిరగటండి. మరి కార్మికుల కోసం కూడా నాకు బాగా తెలిసి అన్నట్టు. సింగరేణి కార్మికులకు రఘురాములు, రాజారాము గిట్ట, కుమారస్వామి గారు గిట్ట మేము ట్రేడింగ్లో తిరుగుతున్నాం కాబట్టి ట్రేడ్ యూనియన్ రిటైర్డ్ అయిన వాళ్ళ బాధలు మేము చూస్తున్నాం. ఆ రిటైర్ అయినాక పైసలు దొరికినాక కొడుకులు గిట్ట అన్ని పైసలు ఓడగొట్టి మళ్ళీ పాపం వాళ్ళ బాధ చూడలేక మేము చేసినట్టే కాక మీరు ఇన్ని రోజులు ఒక పెద్ద నాయకులు, జాతీయ నాయకులు మీరు, మరి వీళ్ళకు పింఛన్స్ మనం సింగరేణి తరఫు నుంచి మనకు వాళ్ళకు పింఛన్లు ఇచ్చేటట్టుగా చేయాలని చెప్పి అప్పుడు మేము అందరం ఒక 10-15 మంది ఇంపార్టెంట్ లీడర్స్ పోయి వెంకటస్వామి కాకరాజ దగ్గర కాక వీళ్ళ కార్మికులకు ఎంత వచ్చిన మనిషి కానీ పింఛన్లు ఇచ్చారని చెప్తే ఆ పింఛన్లు 1000, 1500, 2000, 2500 పోయి ఇప్పుడు 20,000, 25,000 కూడా వస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కొడుకులు ఉన్న పైసలు తీసుకొని ఖర్చు పెట్టినాక వాళ్ళు వృద్ధులైనాక ఏంటంటే వాళ్ళకు ఖర్చుకు పైసలు ఉంటాయి పాపం. అదొకటి వెంకటస్వామి గారు కొన్ని 1000 మందికి పింఛన్ స్కీమ్ చేసుడు జరిగింది. మళ్ళీ అందులో ఇంకొకటి మళ్ళీ మేము ఎందుకంటే ఇక్కడ కార్మికుల కొడుకులు కాబట్టి ఎఫ్సిఐ కూడా రీఓపెనింగ్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా 99లో ఆ ఎఫ్సిఐ బంద్ అయినాక కూడా దాన్ని పెద్దలు వెంకటస్వామి గారు కొడుకు వివేక్ గారు మరి రీఓపెన్ కూడా కొంత దానికి బడ్జెట్ లాస్ అయితే వేరే రాష్ట్రాల ఫ్యాక్టరీలు బంద్ ఉన్నా కానీ మన ఫ్యాక్టరీ వెంకటస్వామి గారి బలంతో ఆ ఫ్యాక్టరీని కూడా రీఓపెనింగ్ చేసుడు అయింది. రీఓపెనింగ్ చేసినాక ఏమైందంటే కార్మికులు యథావిధిగా డ్యూటీలకు ఎక్కారు. డ్యూటీలకు ఎక్కినాక ఏమైందంటే కొంత ఫ్యాక్టరీ స్టార్ట్ అయినాక 6 months 7 months అయినాక కొత్త వర్కర్లు తీసుకుంటూ పెట్టారు. అక్కడ క్యాజువల్ లేబర్ తీసుకుంటే కూడా అది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం అయింది. అది ప్రజలకు తెలిసిన విషయమే. మన వెంకటస్వామి గారు చేసిన సేవలు ఈ రోజు మేము గుర్తు చేస్తున్నాం. మీకు వెంకటస్వామి గారికి ఎన్ని సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు? మాకు దాదాపుగా నాకు ఓటక్కు రానికంటే నేను చిన్నప్పటి నుంచే వెంకటస్వామి గారి దగ్గరికి పోదు. ఏం చేసేవాళ్ళు మీరు అక్కడ? మేము ఏం చేసామంటే నాకు సింగరేణి మీద బాయిల మీద డోర్ పోస్టర్ వేసుడు, అప్పుడు సైకిల్ మోటార్లు తక్కువ,
ఆ సైకిల్ మీద పోయే బాయిల మీద పోస్టర్లు వేసుడు, పార్టీ వర్క్ చేసుడు, ఇవన్నీ కూడా సోషల్ వర్క్స్ కూడా మాకు చిన్నప్పటి నుంచే మాకు అలవాటు ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ కార్మికులకు కానీ కార్మికుల కొడుకు కానీ ఇంత సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పని చేస్తున్నాం. మీరు ఇక్కడ ఎంత మంది ఆయనకు అనుచరగలంగా పనిచేస్తున్నారు? ఈ గోదావరి కానీ బెల్ట్ ఏరియాలలో కూడా మనకి ఇక్కడ ఉన్నది కూడా పెద్దపల్లి నుంచి కూడా వెంకటస్వామి వర్గం అంటేనే ఎవరైనా మమ్మల్ని గుర్తుపట్టేది. సీఎంలు కూడా నేను వెంకటస్వామి మనుషులు అంటే అలా వెంకటస్వామి పెద్ద ఆయన మనుషులు వచ్చినట్టు కూడా మేము లెటర్ పెట్టుకుంటే కూడా మాకు పనులు చేసి జనార్దన్ రెడ్డి కానీ ఇంకా సీఎంలు ఎవరు ఉన్నా కానీ వాళ్ళకు కూడా మేము హనుమంతరావు కూడా కలిసినా కానీ మా పనులు అక్కడ ఏం ఆగిపోకపోన్నట్టు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కాకాతో పాటు మీరు పనిచేసారు, తర్వాత వాళ్ళ కొడుకుతో కూడా పనిచేసారు, ఇప్పుడు వాళ్ళ మన్మడు వస్తున్నాడు, మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? మన్మడు కూడా మాకు చిన్న పిల్లగాని కానీ కూడా మాకు చిన్నప్పుడు కూడా వంశీబాబు గారు మరి ఆయన పోటీ చేస్తున్నాడంటే మాకు ఇంకా ఒక తండ్రి మాకు వచ్చినందుకు కూడా మా పిల్లలకు కూడా సాయం చేస్తాడు. మరి ఆయనకు ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నాయి, వాళ్ళు పైసలు తీసుకుంటారు కాదు వాళ్ళు. మరి కొంతమందికి సత్యన సమస్యలు పెట్టి కొత్త ఇండస్ట్రీలు తీసుకొచ్చి నా దగ్గర కూడా నా గోదావరి గంటలో కూడా నేను ఒక 40-50 మందికి కూడా వేరే స్టేట్లలో కూడా ఒక 40-50 మందికి కూడా 53 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు బయట స్టేట్లో. ఇక నాకే 53 ఇచ్చిండంటే జూనియర్లు ఇక నాకంటే సీనియర్లకు ఎంతమందికి ఇచ్చిండో తెలుసు. ఎన్నో ఫ్యాక్టరీలలో కూడా మేము ఉద్యోగాలు పెట్టించినాం. ఆయన ఫ్యాక్టరీలలో ఆయనకు 16-18 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మళ్ళీ కొన్ని కొత్త ఫ్యాక్టరీ కూడా బాబు పేరు కూడా స్కూటర్ కానీ వెహికల్స్ కానీ ఆ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసాడు. మాకు అవసరం ఉంటే కూడా మా బిడ్డలు కానీ మా దోస్తుల బిడ్డలు కానీ ఇంకెవరు పేదవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ ఫ్యాక్టరీలో మాట్లాడి వాళ్ళకు ఉద్యోగం కూడా మేము కలగజేస్తాం. మేము ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఒక మన్మడి స్థాయిలో దగ్గరలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మనవాడు ఉండేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మాకు పెద్దలు వెంకటస్వామి గారిని చూసినట్టే అనిపిస్తుంది. మా పెద్ద బాబు వచ్చిండ్రా బాబు మాకు మంచిగా ఉంటాడంటే ఫ్రీ హార్ట్ మనిషి, 10 మందికి సాయం చేసే మనిషి అయినా ఫెయిర్ క్యాండిడేట్ మనిషి. మాకు మమ్మల్ని చూస్తే వెంకటస్వామి గారు చూసినట్టు యాక్టర్ తిరుగుతుండు. అట్లాంటి యాక్ట్నెస్ మనిషిగా దొరకడు ఇక్కడ మాకు. అంటే ఇంకా చెప్పండి, అంటే వెంకటస్వామితో పాటు మీతో పాటు అంటే ఇంకా ఇక్కడ గోదావరి కనపడంలో ఇంకే నాయకులు ఉండేవాళ్ళు? రాజారాం ఉండేది, కుమారస్వామి ఉండేది, రామకృష్ణ ఉండేది, అయోధ్య సింగ్ ఉండేది, ఇప్పుడు మక్కాన్ సింగ్ వాళ్ళ ఫాదర్ కూడా ఉండేది. మక్కాన్ సింగ్ కూడా జూనియర్ కానీ మక్కాన్ సింగ్ గెలిచినాక కూడా కానీ నా ఈ రామగుండం ప్రాంతంలో మంచి నాయకత్వం వహించి మరి అందరికి కూడా పనులు చేస్తున్నాడు. రాత్రి పగలు కూడా ఎక్కడ పెడతా అందరికి కూడా కార్మికులకు కూడా మైన్స్లో వెనుగోయి కానీ సింగరేణి మైన్లు కానీ మొన్న సింగరేణి భూమిని కూడా కబ్జా చేసుకుంటే కూడా చౌరసల కొన్ని బాగా ఇవ్వగల ల్యాండ్, అది ఇవ్వగల ల్యాండ్ అయితే దాన్ని అక్కడ కూర్చుంటూ కూడా దాన్ని సాగు చేసి జరిగింది. అది దాంట్లో కూడా మార్కెటింగ్ కూడా సెంటర్లు కానీ ఏది కానీ ప్రజలకు ఉపయోగపడేటివి కూడా అక్కడ పెట్టడానికి కూడా రెడీ ఉన్నాడు. ఓల్డ్ అషోక్ కూడా దాన్ని కూడా ఒక 2-3 ఎకరాల భూమి అంటే 1 లక్ష కాదు 4-5 కోట్ల భూమి అది, దాన్ని కూడా సాగు చేసిండు. ఈ ఎలక్షన్లు అయిపోగానే ఒక్కొక్క దాని మీద రోడ్లు కానీ బ్రిడ్జిలు, మన ఓవర్ బ్రిడ్జిలు కానీ పెద్ద రోడ్లు కూడా వెడల్పు చేసి కూడా దాంతో 400 కోట్ల రూపాయలు కూడా వచ్చినాయి ఫండ్స్. అన్ని స్కీమ్ల డబ్బులు వచ్చినాయి. మక్కాన్ సింగ్ కూడా ఉండి కూడా అది కూడా చేసి వరకు ఇదొక గోదావరి రామగుండం కాన్స్టిట్యూషన్ మంచిగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం మేము. అంటే మీరు గతంలో చూసిరు కదా గోదావరి కానీ 45 సంవత్సరాల నుంచి అప్పుడు అనుభవం ఉంది కదా, ఎట్లా ఉంది? అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మరి అభివృద్ధి చెందిందేనా? అప్పటికి ఇప్పుడైతే మేము వచ్చి 3 నెలలు అవుతుంది, 3 నెలలు 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి 10 సంవత్సరాలు చేయని పనులు చేసినాం. 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు మేము ఒక పేదోనికి కరెంటు ఫ్రీ ఇప్పించినాం, ఓ గ్యాస్ ఫ్రీ ఇప్పించినాం, బస్సు ఫ్రీ ఇప్పించినాం, ఆరోగ్యశ్రీ ఫ్రీ ఇచ్చినాం. 17,500 ఇందిరమ్మ ఇండ్లు మాకు శాంక్షన్ అయి ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మాకు దాన్ని ఆఫ్ చేసారు. అది రాగానే మా రామగుండం కాన్స్టిట్యూషన్లో మక్కాన్ సింగ్ 17,000 ఇందిరమ్మ గృహాలు ఇచ్చిండు. అది కూడా 3,500 ఏడాదికి 3,500 ఇస్తాడు ఒక్కోసారి. అని కాదు, బడ్జెట్ కూడా సరిపోదు కాబట్టి ఒక్కొక్క కాన్స్టిట్యూషన్కు ఒక్కొక్క ట్రిప్కు 3,500 ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు కాకతోటి పరిచయం ఉంది, వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి, తర్వాత వివేక్ సార్తో ఎట్లా ఉన్నారు? ఇప్పుడు వివేక్ సార్ కూడా మాకు పెద్ద అన్న లెక్కనే. మాకు ఆయన ఏ పని ఉన్నా కానీ పెద్ద మనిషికి చేతనైనా చదువుకోకుండా కానీ ఫస్ట్ ఆయన దగ్గర పోతేనే ఆయన దగ్గర పోయి ఇట్లా సంగతి అని చెప్పేటోడు.
వివేక్ కూడా ఒక యాక్టివ్ వర్కరు, ఆయనకు తగ్గట్టు కూడా వంశీబాబు కూడా మంచి వర్కర్ ఉన్నాడు, మంచి సెన్సర్, చదువుకున్న మనిషి, ఒక ఇండస్ట్రీ నేత. ఇద్దరు వాళ్ళ ఫాదర్ ఉన్నాయన. వాళ్ళు డబ్బులు లేక ఏదో చేయడానికి కాదు, వాళ్ళకు సరిపోదు కాదు, కొన్ని వేల మందికి సాయం చేసేంత హోదా ఉన్నది, వాళ్ళకు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉన్నది. అంటే కాకతో ఎట్లా ఉన్నారో వివేక్ సార్ తో కూడా అట్లనే ఉన్నాం. ఇప్పుడు వంశీ వారితో కూడా అట్లనే. వంశీబాబు మాకు చిన్నప్పటి నుంచి మేము ఎత్తుకున్న బాబే, మమ్మల్ని అందరినీ పేర్లు పెట్టి పిలుతాడు, మాకు మంచి దగ్గర. దానికి తగ్గట్టు కూడా మాకు మక్కాన్ సింగ్ కూడా మంచి యాక్టర్. వినోద్ తో ఎట్లా ఉండేవాళ్ళు? వినోద్ కూడా మాకు బాగా దగ్గర. మేము ఎప్పటికి పోము, కానీ మాకు ఎక్కడికి పోతే ఇంటికి పోయాక వాళ్ళకి కలిసే వాళ్ళతో ఏ పనులు ఉన్నా కానీ మేము తీసుకుంటాం. వినోద్ కూడా చాలా మంచోడు. ఆయన కూడా ఏ పని ఉన్నా మాకు గోదావరి కానీ వాళ్ళు పోతేనే మా కాక మనసులు, ఆయన ఇక్కడి నుంచే కదా పోయింది. మా కాక మనసులని కూడా, మా నాన్న మనసులని కూడా మాకు ఎక్కడ పోయినా కానీ స్పీకర్ ప్రసాద్ కూడా వాళ్ళ ఇంటి మనిషి. మేమంతా కలిసి కూడా ఉన్నదే. మాకు దాదాపుగా నాకైతే ఒక 30-40 మంది మెల్లరు కమ్యూనిస్టులతో కాక, పొన్నం ప్రభాకర్ కానీ, శ్రీధర్ బాబు కానీ, సీతక్క కానీ, ఒక 35 మంది నన్ను పేరు పెట్టి పిలుస్తారు. ఎట్లా ఉండే శ్రీధర్ బాబు సార్ తో పాటు? శ్రీధర్ బాబు ఫాదర్ కూడా మాకు బాగా దగ్గర. అంటే ఎట్లాంటి పనులు చేసేవాళ్ళు? వాళ్ళు పనులు కదా. ఆయన కూడా శ్రీధర్ బాబును వెంకట స్వామి ఇద్దరు ఉంటే మేము ఆయన కూడా మాకు అయ్యగారు కూడా మాకు శ్రీపతిరావు కూడా స్వర్గీయ శ్రీధర్ బాబు గారు కూడా మాకు ఏ పని ఉన్నా కానీ చేసేది. ఆయన చేస్తుంటే వాళ్ళ బాబు కూడా శ్రీధర్ బాబు కూడా మేము పోయినాక మాకు పనులు చేసినాకనే 5,000 పనులు చేస్తారు. మేము సీరియల్ లక్షలు మా లింగం గారు పెద్ద మనిషి వచ్చినట్టు పెద్దోళ్ళు ఇక్కడ చెవులు పోయినా కానీ వాళ్ళ పనులు చేసినాకనే 1,000 పనులు చేస్తాడు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ లో ఈ 6 గ్యారంటీలతోటే ముందుకు పోతారా ఇంకేమన్నా? 6 గ్యారంటీలు కాదు. ఇప్పుడు ఏం చేసిందంటే పాపం కేసీఆర్ దాదాపుగా 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు మన సాగునీరు కనిపెట్టిండు. ఎందుకు పెట్టిందంటే ఇప్పుడు అట్లా ఆ పైసలు పెట్టి ఇండస్ట్రీలు కట్టిస్తే, బొగ్గుబావులు ఇండస్ట్రీలు కట్టిస్తే కొన్ని వేల లక్షల మంది ఉద్యోగాలు తెచ్చేవాళ్ళు. ఈ బొగ్గుబావులు ఎంతవరకులో పోతే మనకు ఏమో అమౌంట్ రాదని ఇవి కమిషన్లకు ఏం చేయాలి, ఆంధ్ర కాంట్రాక్ట్ కమిషన్ల కోసము ఆ డ్యాములకు కమిషన్లు తీసుకొని 1,00,000 కోట్లు అంటే ఇలా 50 లారీలు పెట్టు, 50 డంపర్లు పెట్టు, తెల్లవరక 4-5 కిలోమీటర్లు సాఫ్ చేసి పక్క చెప్తాయి. అవి అట్లాంటి పనులు కమిషన్ల కోసం హరీష్ రావు కానివ్వండి, మన కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానీ లంచాల కోసం తీసుకొనికే సత్యనాశనం రాష్ట్రాన్ని చేసాడు. ఓడిపోయింది కూడా దానికోసం ప్రతి ఒక్కరు గెలిచిపోయింది. అంటే మీరు ఇక్కడ ఉన్నారు కదా, కాకాతో కావచ్చు లేదంటే వివేక్ వెంకట స్వామి గారితో కావచ్చు మాట్లాడి స్థానికులకు ఆర్ఎఫ్సిఎల్లో కానీ సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఏమైనా ఉందా? మేము ఎందుకంటే దాన్ని ఫ్యాక్టరీ తీసుకొచ్చిందే పాపం మన వివేక్ గారు. అది అందరూ తెలిసిన విషయమే. వివేక్ గారు కష్టపడి కూడా దానికి ఇంకా పెద్దలు కూడా ఆయన తోటి ఎంపీలను ఎమ్మెల్యేలకు తీసుకుపోయి కూడా అప్పుడు మాట్లాడి దాని ఫ్యాక్టరీ ఓపెన్ చేసాడు. ఈ ఫైలులు తీసుకొని ఈ పైసలు తీసుకొని ఆయన ఉద్యోగాలు పెట్టాడు. అక్కడ ఎవరు చూడినా పైసలు తీసుకున్నారో ఉద్యోగాలు పెట్టించారు. అంటే ఇప్పుడు సింగరేణిలో ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మన దగ్గర పిల్లలు ఉన్నారు. మా ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్తాడు, లోకల్కు ఛాన్స్ ఇస్తాం, బయట వాళ్ళకి పంపుతాం. మనం లోకల్ మాకే అన్ఎంప్లాయ్ స్కీమ్ బాగా ఉన్నారు కాబట్టి, చదువుకున్న వాళ్ళు బాగున్నారు కాబట్టి ఇక్కడనే వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతిసారి కూడా మా ఎమ్మెల్యే బాగా యాక్టివ్ ఉన్నాడు. ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్తున్నాడు. ఇదొకటి ఈ ఎలక్షన్లు పూర్తిగా కూడా టాప్ కోట్ చేసుకుంటూ వస్తాడు. ఈ విషయాన్ని మీరు గడ్డం వంశీ గారికి కానీ వివేక్ వెంకట స్వామి గారికి కానీ అందించే అవకాశం ఏమైనా? వాస్తవం ఒకటి ఏంటంటే మేము ఆల్రెడీ చెప్పినాం. ఏం చెప్పినట్టే ఇక్కడ సంగతి ఉంది. బీహార్ వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళు కానీ మన ఏదన్నా కూలి పని చేసుకుంటే వాళ్ళు కానీ మరి వాళ్ళకి ఇస్తలేరు. ఎవరు కాంట్రాక్ట్ తీసుకుంటాడు వాడే బయట రాష్ట్రం నుంచి మనసులో పట్టుకొచ్చుకుంటాడు. మరి ఇక్కడ ఉద్యోగాలు ఏమంటే ఎలక్షన్లు కానీ మనం అందరం కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసి లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పింది అన్నమాట. అంటే మిమ్మల్ని కాకా వెంకట స్వామి ఏమని పిలిచేవాడు అప్పుడు? లింగం అని పిలిచారా ఇంకేదన్నా? మమ్మల్ని అరేనే పిలిచేవాడు. అంటే దోస్తు కొడుకు లెక్క చూసుకునేది. వాళ్ళ కొడుకులు ఎట్లా పిలుస్తాడు మమ్మల్ని అట్లా పిలిచేది. అట్లా పిలిచారు అంటే రారా అని చెప్పేది. రాజారాము కానీ కుమారస్వామి కానీ రామకృష్ణ కానీ మా 50-60 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా రారా అని పిలిచేది. అంటే పూర్తి స్థాయిలో మీకు కాక దగ్గర నుంచి అన్ని విషయాలు అందేవి? అన్ని వందేటి. హైదరాబాద్లో ఒకసారి బస్సు ఎక్కినా కానీ హైదరాబాద్ పోతేనే ఇంటికి పోయినాక ఆయన కలిసినాకనే ఇక మేము వెళ్ళిన వాళ్ళ దగ్గరికి పోకపోదు.
ఆయన దగ్గరికి పెట్టాం. ఇప్పుడు వాళ్ళే నలుగురు అయ్యారు. ఇప్పుడు వంశీ గారికి వెళ్తే నలుగురు, ప్రసాదరావు స్పీకర్ వాళ్ళ బొమ్మాడితేనే ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు మాకు. రేపు ఎవరో ఒకరు మినిస్టర్ అవుతారు, ఈయన ఎంపీ కూడా అవుతాడు. అందరు అనుకుంటున్నారు కదా బయట గతంలో వివేక్ వెంకటస్వామి ఎంపీగా చేశాడు, కాకా ఎంపీగా చేశాడు, ఇప్పుడు వాళ్ళ మన్మడు వస్తున్నాడు, వాళ్ళకే ఇస్తున్నారు కుటుంబ పాలన. దాని మీద ఏమైనా చెప్తారా? వాస్తవేనండి. ఇప్పుడు ఒక ఎదుట మనిషితో కూడా మనము తట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక ఎంపీగా చేస్తానంటే కూడా మా దగ్గర కాంగ్రెస్ దగ్గర ఖజానా లేదు, 4 పైసలు పెట్టేటోళ్ళు లేడు. మరి ఇంతో కొంత వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంత ఆర్థికంగా పెరుగున్నారు. రేపు ఎవరు చూసినా కానీ పోస్టర్లకు పైసలు కావాలి, ఎన్నో రకాలుగా ఉంటాయి ఖర్చులు. అవి పెట్టేటోళ్ళు లేరు కాబట్టి దాంట్లో ఆయన ఇంత ఎదుగున్నాడు కాబట్టి ఆయన పెట్టిందంటే తప్పేమున్నది. అంటే అందరు అంటున్నారు కదా వారసత్వం ఇస్తున్నారు. అందరూ ఎవరేమన్నారు, ఎవరో పడరాని వాళ్ళు అంటారు కానీ ఎవరేమంటలేదు. చుట్టపల్లి క్యాండిడేట్, పనిచేసే క్యాండిడేట్ను వాళ్ళు పనులు చేస్తారు, వాళ్ళు లంచాలు తీసుకోరు, ప్రతి వారికి కూడా పనిచేస్తారు. వాళ్ళు ఉండి వచ్చిన వాళ్ళు కానీ కొంచెం ఉనికి రాలేదంటారు. వాళ్ళు ఉన్నదే పెట్టడానికి వచ్చారు కానీ ఇక్కడ కొంచెం ఉనికి రాలేదంటారు వాళ్ళు. మరి ప్రతిపక్ష వాళ్ళు చెప్తున్నారు కదా, గత 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు రాష్ట్రాన్ని ఆగం చేసిరు అని చెప్పేసి చెప్తున్నారు. ఆగం ఎక్కడ చేయలేదు. ఇప్పుడు తెలుస్తున్నది ఎక్కడ ఆగం చేసినది. మునుపు ఎంత ఆగమైంది, ఇప్పుడు ఎంత ఆగమైంది. లక్షల కోట్లు మన బడ్జెట్ మనం ఉంచిపోయినాం మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఆ బడ్జెట్ కాకుండా కొంత బాగుంటే దాంట్లో ఒక్క వంతులు కానీ 10 వంతులు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన వాళ్ళు. ఈ 7 లక్షల రూపాయలు అప్పు ఎక్కడ అవుతుంది? మళ్ళీ ఒక పనికి వచ్చేటోడు కాదు, పనికి రాని వాటర్ స్కీమ్ అని పెట్టి కమిషన్ల కోసం దాంట్లో 2-3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు సంపాదించండి కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం. అది అందరికీ తెలుసు, దాంతో ఓడిపోయింది. అలా అంటే ప్రతిపక్ష వాళ్ళు చెప్తున్నారు కదా ఎండలు మీరే కొట్టిస్తున్నారు అని చెప్తున్నారు. ఎండలు ఎక్కడ కొడుతుంది? ఆకాశం కాంగ్రెస్ పార్టీని ఎండలు కొట్టిస్తున్నది, అది నిజమే. అదేముంది, అంటే వాటర్ అంటే తాగడానికి నీరు అందట్లేదు. నిన్న వర్షం కొట్టింది మేమే కొట్టించినామా? మరి అట్లనే ఉంది కదా ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు చెప్పేది అట్లనే ఉంది. వాళ్ళకి చెప్తారు వాళ్ళు, ఎందుకంటే 6 లంగలు కేసీఆర్ అంటేనే వాళ్ళు మాటకారులు కాబట్టి కట్టినట్టు. కానీ అదేమి లేదు, ప్రకృతి సాధ్యం. అది ఎండ కొట్టేటప్పుడు ఎండ కొడుతుంది, వాన కొట్టేటప్పుడు వాన కొడుతుంది. రైతులకు నీళ్ళు అందుతలేవు అని చెప్పేసి పంటలకు, రైతులకు నీళ్ళు లేవంటే దాని డ్యామును ఖరాబ్ చేసారు. ఆ డ్యాములో నాణ్యత లేదు, అవి కూలిపోయేటట్టున్నాయి. ఆ వాటర్ స్టాక్ చేసుకుంటే నిన్నటట్టాడు వర్షం వస్తే మొత్తం డ్యామ్ కొట్టుకోపోతే దేశాలు కొట్టుకోపోతాయి. మీరు డ్యామ్ ఉంచుకుంటే వాటర్ స్టోర్ అయినాక నిన్నటట్టాడు వర్షం వస్తే అవి కూలిపోయి గ్రామాలు లేచిపోతాయి మొత్తానికి. అంటే మొన్న ఒకటి మంత్రి నియోజకవర్గంలో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది. అవును, ముత్తారం కాడ ఏమైందంటే బ్రిడ్జి కూలిపోదు కానీ మంచి గాడ్ పచ్చి ఏంటంటే దాని మీద వేసిన రాత్రి నేను పోయి చూసిన పొద్దున్న అక్కడ పోయి. ఎందుకైందంటే పొల్యూషన్ అది కూలిపోలేదు, మీది వేసినవి కప్పు. మరి అన్ని సంవత్సరాల నుంచి మరి కేసీఆర్ అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్టు దాని మీద రోజుకో కొన్ని వేల మంది ప్రయాణం చేస్తారు. దాన్ని ఎందుకు చేయలేదు? 10 సంవత్సరాలుగా ఉంచి అట్నే ఉంచాడు. దాని మీద బిల్ల రోడ్డు చేస్తే బాగుండు కదా. ఎంత ఎంత కష్టమవుతుంది అక్కడ. ఒక బండి పోవాలంటే టోల్ ట్యాక్స్కు 100 రూపాయలు తీసుకుంటాడు. 100 రూపాయలు, పోనీకి 100, రానికి 100. చీకటి 9, 7 దాకా 6 దాకా 100, 6 కట్టా మళ్ళీ 100. అంటే అక్కడ టోల్ ట్యాక్సీ ఉంది అక్కడ. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పాపం ఎందుకంటే ఒక 20-30 వేలు ఖర్చు, 25-6 లక్షలు ఖర్చు పెట్టి ఆ మట్టి తెచ్చి రోడ్డు చేసుకుంటారు. లేకపోతే ఆ ఎండాకాలం మనం నడిచిపోవాలంటే గావరైతం ఎక్కడ పెట్టి సచ్చి వాళ్ళు చేసేది మంచి పనే. 4 పైసలు సంపాదించుకుంటారు వాళ్ళు, కానీ కష్టం కూడా చేశారు వాళ్ళు. ఇప్పుడు కాకా వెంకటస్వామితో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందింది అప్పుడు? ఇప్పుడు ఆయనే చేసినాయి. ఇప్పుడు ఇవన్నీ రాజు రహదారి కానివ్వండి, కొన్ని ఓపెన్ క్యాస్ట్లు కానివ్వండి, కొత్త బావులు కానివ్వండి, అవన్నీ వెంకటస్వామి ఉన్నప్పుడు అయినాయి కదా. ఒక కారణంగా తెలంగాణ రాష్ట్రం అంతా అయినాయి కదా. గతంలో ఉన్న అంటే ఒక 5 సంవత్సరాలు ఒక ఎంపీ ఉన్నాడు, అంతకు ముందు ఇంకో 5 సంవత్సరాలు ఇంకో ఎంపీ, ఒకే పార్టీ వాళ్ళు ఉండే కదా. వాళ్ళు ఏం చేయలేదు 10 సంవత్సరాలు. వాళ్ళు కూడా కొంత శుక్లా కుమార్ చేసాడు. కానీ శుక్లా కుమార్ బల్క సుమన్ ఉన్నాడు, తర్వాత బొర్లకుంట వెంకటేష్ బోలకుంట వెంకటేష్ ఏం చేయలేదు, మన బాలక సుమన్ కూడా ఏం చేయలేదు. కానీ శుక్లా కుమార్ గారు కొంత అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. రాజు అప్పుడు వెంకటస్వామి కాకున్నప్పుడే రాజు రహదారి అని చెప్పి కొన్ని 100 కోట్ల రూపాయలు అది ఆ రోడ్డు కూడా చేశారు. ఎంపీ అంటే చిన్న పనులు చేయడు, పెద్ద హైవే రోడ్లు కానీ ఇంకా పెద్ద చేస్తారు. అవి చేసారు వాళ్ళు అప్పుడు. మీరు చెప్పండి, మీరు గతంలో ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేశారు, గెలుపొందిరు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి.
ఎట్లా ఉండే మున్సిపల్ అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు అప్పుడు మున్సిపల్ ఉన్నదండి 10 సంవత్సరాల క్రితం నాకు రాజశేఖర రెడ్డి వెంకటస్వామి ఉన్నప్పుడు మాకు కిన్ని వేల ఇండ్లు కావాలంటే అప్పుడు దాదాపుగా అప్పుడు 11,000 ఇండ్లు ఇచ్చిండు అప్పుడు రాజశేఖర రెడ్డి 11,000 ఇండ్లు ఇచ్చినాక ఏమైందంటే వెంకటస్వామి చెప్పి రాజశేఖర రెడ్డి దగ్గర 11,000 ఇండ్లు ఇప్పించిండు. ఇక్కడ కూడా కోల్బేట ప్రాంతాన్ని కూడా ఇప్పుడు ఎన్టీపీసీ కానివ్వండి, మన కుందెల చైతన్యపురి కానివ్వండి, ప్రతి ఏరియాలో కూడా రామగుండం పక్కపొంటి ఊరే ఊరది కాచిపల్లె కానివ్వండి, ప్రతి గ్రామాల్లో కూడా ఇప్పుడు అక్కడ పట్టా ఇళ్ళ లెక్క కట్టుకున్నారు. అక్కడ బ్రహ్మాండమైన స్థలం ఇచ్చి కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కాలేదు. కొన్ని వాళ్ళే కట్టుకున్నారు, లోన్లు వీళ్ళు తీసుకొని భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని లోన్ తీసుకున్నారు. ఇప్పటి కూడా కొన్ని వేల ఇండ్లు కూడా పాపం బేస్మెంట్లు చేసుకున్నారు, పుత్తలు తెంపుకొని పుత్తలు అమ్ముకొని పేదోళ్ళు చేసుకుంటే కూడా ఆ ప్రజల నుంచి కూడా వాళ్ళు బేస్మెంట్లు కట్టుకున్నారు. కానీ ఇవి కాంగ్రెస్ పార్టీ ఇప్పించిందని కూడా వాళ్ళకు లోన్స్ ఇప్పలేదు, పైసలు శాంక్షన్ చేయలేదు. వాళ్ళు ఇప్పుడే చైతన్యపురి కాలనీ కానివ్వండి, రామగుండం చైతన్యపురి కాలనీ ఒక 1000 ఇండ్లు దాకుంటాయి. రామగుండం పక్కపొంటి బుచ్చాయపల్లె కానీ ఇక కొన్ని గ్రామాలున్నాయి. వాళ్ళు ఇచ్చే వాళ్ళే కట్టుకున్నారు. కానీ గవర్నమెంట్ వాళ్ళకు సరైన సాయం లేదు. సంఘాల వాళ్ళకు ఇచ్చారు, సహకార సంఘం వాళ్ళకు, ఆటో డ్రైవర్లకు, కొంతమందికి కాంగ్రెస్ గవర్నమెంట్. కౌన్సిలర్ గా ఉన్నప్పుడు మీరు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు ఎట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? కార్పొరేషన్ మున్సిపాలిటీ ఆఫీస్ ఎట్లా ఉంది, ఎట్లా డెవలప్ చేసారు ఇక్కడ మీ వార్డులో చెప్పండి. మా వార్డులో నేను ఎందుకంటే జర యాక్టివ్ ఉన్నా కాబట్టి నాకు కొన్ని మినిస్టర్లు గిట్ట పరిచయం కాబట్టి నేను వాళ్ళ దగ్గర నేను మాకు పొన్నాల లక్ష్మయ్య నా మున్సిపాల్కు ఇన్ఛార్జ్ ఉండే, ఇది జిల్లా మినిస్టర్. మీరు ఉన్నప్పుడు ఎవరు ఉండే మేయర్? నేను ఉన్నప్పుడు ఒకసారి లక్ష్మీనారాయణ ఉండే, ఇంకొకసారి ఆయన ఎవరంటే రాజలింగం ఉండే. అయితే రాజలింగం ఉంటే మా జిల్లా ఇన్ఛార్జి పొన్నాల లక్ష్మయ్య ఉండే. అప్పుడు నేను ఒక 40 లక్షలు తీసుకొచ్చుకున్నాను ఆయన దగ్గర. జిల్లాకు మినిస్టర్ ఇన్ఛార్జి ఇంత అమౌంట్ వేస్తారు అన్నట్టు ఆయనకు. ఆ అమౌంట్ అంతా నేనే పట్టుకొచ్చి ఇక్కడ పైపులు తీసుకొచ్చి ఇక్కడ తంగడి చెట్లు కానించి అక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ 40 లక్షలు కట్టించి దాని నుంచి అవుట్లైన్ నుంచి నేను తీసుకొని పోయి పైపులు వేసుకొని పైకి 3 కింద కలిపిన. ఈ లైన్ ఆగకపోవు, ఇంత లైన్ కాబట్టి ఈ వరద గిట్ట పంపులు గిట్ట ఆగకపోతే ఏంటంటే దానికి సపరేట్ లైన్ తీసుకోపోతే ఇప్పుడు ఈ లైన్ ఆగుతాయండి. దగ్గర అంతా కొట్టుకుపోయేది. ఎక్కడి నుంచి అంటే రామరెడ్డి ఇంటికాడ నుంచి పక్కకు తీసుకొని అవుట్లైన్ తీసుకొని పక్కకు తీసుకొని వాటర్ తీసుకుపోయి ఆ 3 కింద కలిపిన పెద్ద లైన్ పెట్టుకొని. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఎట్లా ఉండబోతున్నారు అంటే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఎట్లా ఉండబోతుంది మీది? మేము ఎట్లా ఉండబోతుంటే నేను బాగా సీనియర్ను 2 టైమ్స్ వచ్చి 15 సంవత్సరాలు ఉన్నా. ఎలక్షన్ కొంత జాబ్ ఏర్పడ్డది మాకు అవకాశం. ఎందుకంటే నేను సీనియర్ కాబట్టి ఎవరెవరో చిన్న చిన్న పిల్లకాయలు వస్తాయి. అవి ఎవరు వచ్చినా కానీ తీసుకుంటారు 4 ఓట్లు పడదని కాంగ్రెస్ పార్టీ కూడా. వాళ్ళకు టికెట్ ఇస్తారంటే వాళ్ళకి ఏం తెలుసు ఇస్తారు, వాళ్ళకి ఏం అనుభవం ఉన్నది. మాట్లాడే వాళ్ళు అనుభవం ఉన్నోళ్ళు ఉంటేనే మాకు పని చేయగలుగుతాం. అక్క అని పోతాం, వాళ్ళకి ఏమైనా పని ఉంటే చెప్తాం. కానీ పిల్లగాళ్ళకి ఏమైనా గెలిచినామంటే గెలిచినాం, కానీ గెలిచినాక ఏం చేయాలని తెలియదు కూడా ఉన్నారు. అంటే అట్లాంటి వ్యక్తులు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు. వాడు షోకు అంటే వాళ్ళకి ఏముంటుంది, ఇంట్లో వాడు పోటీ చేయాలని షోకు ఉంటుంది అనుకో. అంటే మనం వద్దంటాం అన్ని ఉట్టిగా సంబరాన్ని చెప్పుకుంటూ తిరుగుతారు వాళ్ళు. అంతే. ఇంకా చెప్పండి ఇట్లా ఉండి అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, మరి ఇక్కడ మీతో పాటుగా బడకల రావలింగ్ అంటే స్వర్గీయులు అయిపోయారు. అవును. ఇంకెవరు ఉన్నారు ప్రస్తుతం? ఇంకా కుమారస్వామి ఉన్నాడు, ఇంకా సీనియర్స్ ఉన్నారు, కొంతమంది మా తర్వాత ఉన్నారు, చాలా మంది చనిపోయారు. మొన్న నేను ఏదో ఒక పేపర్లో చూసినాను, మీ ఛానల్ అంటే మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్లను ప్రస్తుత ఎంపీ చూడట్లేదు అంటే ప్రస్తుత ఎంపీ అభ్యర్థి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అది ఎంతవరకు? సరే, ఒక ఎన్నికలు కాబట్టి ఎక్కడో అక్కడనే పనిచేయాలి. ఎంపీ గారు ఏది పట్టించుకోవద్దు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేనే అన్ని చూసుకోవాలని ఒక కండిషన్ పెట్టి సీనియర్లను చూస్తలేరు అని చెప్పేసి అట్లాంటివి ఏం లేదు. మేము అందరం మొత్తం ఇలా కూడా మీటింగ్ పోయినా ఇలా కూడా కలిసిన మాకు ఎప్పుడు పోయినా కానీ నాకు ఇక్కడ ఏది పడితే ఆ పని కూడా చేస్తున్నాడు. ఇన్ఛార్జి కూడా మాకు ఇస్తున్నారు. అది పబ్లిక్ రోమర్ అన్నట్టు అంతా బదనాం చేస్తున్న సీనియర్లు. నాకు నేను ఊరికే పోవాలంటే పోతాను ఎక్కడికి 10 సార్లు పోవాలంటే పోను కదా. పోలేక అట్లా ఒకటి బలవంతం కూడా కూడా బదనాం చేస్తున్నాడు. అట్లాంటిది ఏమి లేదు. సీనియర్లు కూడా మరి వాళ్ళ అన్నదమ్ములు కూడా ఆయన రేపు 5 సంవత్సరాలకు అయినా కదా ముసలు ఆయన వాళ్ళ అన్నమేమంతా కలిసి ఆయన కూడా తిరుగుతాడు.
పూర్తి స్థాయిలో మీ అందరినీ బాగా చూస్తాను. అద్భుతంగా చేసుకొని మేము ముందుకు వెళ్తున్నారు. అంటే మీరు అంటున్న విషయాలు పూర్తిగా లేదు మాకు తెలియదు. అయినా మమ్మల్ని విచారణ చేస్తున్నాడు. అన్న ఏ రకంగా చేద్దాం సలహా ఇవ్వాలంటాడు. మాకు తెలిసిన సలహా కూడా ఇస్తున్నాం. కొంత మాది చూస్తాడు, కొంత అది చూస్తాడు, పనులు చేసుకుంటూ పోతాడు ఆయన. ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుద్దా మరి? చెప్తుంది. ఇప్పుడు 400 కోట్లు వచ్చినాయి మున్సిపాలిటీ మాకు. ఇక్కడ రామగుండం కాన్స్టిట్యూషన్ కు 400 రూపాయలు వచ్చినాయి. 400 కోట్ల రూపాయలు 400 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు మరి అవి? అంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 కోట్లు వచ్చినాయి, 300 కోట్లు వచ్చినాయి అని బడ్జెట్ పెట్టారు కదా, మరి ఆ పైసలు లేకుండా పోయినాయి అంటే అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్తాను మీరు. అప్పుడు ఏంటంటే మనకు 100 కోట్లు శాంక్షన్ అయి వచ్చినాయి. 100 కోట్లు శాంక్షన్ చేసిందంటే ఒక్కొక్క కార్పొరేటర్కు 1 కోటి రూపాయలు ఇచ్చారు. జర ఇంకో వేరే కాడ జర ఎక్కువ భారం ఉన్న కాడ 1.5 కోటి ఇచ్చారు. ఒకవేళ 2 కోట్లు ఇవ్వచ్చు. అవన్నీ ఏమైందంటే పాపం కాంట్రాక్ట్లకు ఇచ్చినాక ఏమైందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో రోడ్లు వర్కులు చేసినాక బిల్లులు రాక కూడా నారాయణ గౌడు ఒక 3-4 కాంట్రాక్ట్లు కూడా చనిపోయాడు జరిగింది బిల్లులు రాక. ఇప్పటి వరకు కూడా బిల్లు రాలేదు. అంటే వాళ్ళు డబ్బులు కాంట్రాక్టర్లకు వచ్చినాయి అని చెప్పి లేదు, రాలేదు. రాక చనిపోయారు. చెప్తున్నా కదా, 3 కాంట్రాక్టులు 100 కోట్ల పనులు చేసి బిల్లులు రాక వడ్డీలు కట్టక గుండె పేరు చచ్చిపోయారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది మరి? మీరు 400 కోట్లు తీసుకొచ్చి కోట్లు మాకు బడ్డీలు ఇప్పుడు కాంట్రాక్ట్ తెలియక వచ్చి పనిచేస్తాడు కూడా. పైసలు వచ్చా ఉన్నాయా లేవా, బ్యాంకులు ఉన్నాయా లేవా, పుట్టికన పేపర్ ఏమి నచ్చినాయా, లేకపోతే బ్యాంకులకు వచ్చినా వాళ్ళు తెలుసుకున్నాకనే టెండర్లు పెడితే టెండర్లకు వచ్చి టెండర్ వాడి వర్క్ చేస్తాడు. చివరిగా ఒక ప్రశ్న, కాక వెంకటస్వామి గారితో మీకున్న అనుబంధం ఒకసారి మా ఛానల్లో మళ్ళీ ఒకసారి చెప్పండి. మాకు వెంకటస్వామి గారు అంటే ఒక పెద్ద గాడ్ గిఫ్ట్ మాకు. మేము ఎప్పటి నుంచి కూడా మేము వెంకటస్వామి గారే. మేము వేరే సీఏ ఉన్నా కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ నిజవేలు జనార్దన్ రెడ్డి కానీ వాళ్ళు సీఎంలు ఉన్నా కానీ మేము మోకపోదాము. ఏ పని అయినా కానీ మా కాక దగ్గరికే పెట్టున్నాం. మేము మీద ఈ ఆరోగ్యశ్రీ ఇచ్చిన దాని మీద, బస్సు ఫ్రీ ఇచ్చిన దాని మీద కాకముందే ఇన్ని పనులు చేసేదని ప్రజలకు కూడా కార్మికులకు కూడా నమ్మకం అనిపించింది. కాంగ్రెస్ తోటే పని అవుతుంది, కాంగ్రెస్ పనిచేస్తుందని కూడా అందరికీ నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మన వంశకృష్ణ గారికే చేతి గుర్తున్న ఓటేసి వంశకి పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ నుంచి వంశకృష్ణ గారిని గెలిపిస్తారని నమస్కారం చేస్తున్నాం. ఇది ప్రజలారా, ఒక సీనియర్ నాయకుడు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న దొంతులింగం గారు చెప్తున్నది. గతంలో కాకా వెంకటస్వామి గారితో ఉన్న సత్సంబంధాల గురించి. మరి ఇప్పుడు వాళ్ళ మన్మడు వచ్చాడు, మా మన్మడు వచ్చినట్టు ఉంది మాకు కూడా. మా కుటుంబ సభ్యుడు పోటీ చేస్తున్నాడు. మరి పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధి జరగాలంటే వారితోనే అవుతుంది. మరి మా కాంగ్రెస్ పార్టీనే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిస్తుంది. అంతేకాకుండా మా దగ్గర ఈ సీనియర్ నాయకుల గొడవలు అంటూ ఏమి లేవు. పూర్తి స్థాయిలో అందరం కలిసి సమీక్షంగా అంటే అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తామన్న విషయాన్ని మనకు వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇవాళ మనము స్పెషల్ ఫోకస్ ఇది.